కవికుల గురువు శ్రీ శ్రీనారాయణ రెడ్డి గారు ఈ ఉదయం కాలం చేశారన్న విషయం తెలియగానే చాలా బాధేసింది. దాదాపు ఒక వారం 10 రోజుల కాల వ్యవధిలోనే మన తెలుగు చిత్ర పరిశ్రమ ఇద్దరు మహా దిగ్గజాలను కోల్పోయింది. వారు లేని లోటు ఎవరు భర్తీ చేయలేనటువంటి శ్రీ శ్రీనారాయణ రెడ్డి గారు గురువు అన్న పదానికి నిజమైన అర్థం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తూ ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్దారు. వారిలో ఇవాళకి లబ్ధ ప్రతిష్ఠులైన కవులు ఎంతమందో ఉన్నారు, నాలాంటి ఏకలవ్య శిష్యులు ఎంతమందో ఉన్నారు. ఒకవైపు ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తూనే శ్రీ ఎన్టీ రామారావు గారి సాన్నిహిత్యంతో ఆయన సినిమా ప్రస్థానం మొదలయ్యి దాదాపు నిన్నమ్మటి వరకు కూడా ఆయన పాటలు రాస్తూనే ఉన్నారు. ఒకటా రెండు ఎన్నెన్నో ఆణిముత్యాలు తలుచుకుంటే నా పర్సనల్ ఫేవరెట్ అంటే చిన్న వయసులో నాకు బాగా బలంగా ముద్ర వేసినటువంటి పాట నన్ను దోచుకుందు బట్టే వన్నెల దొరసాని అనే పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాట. ఒకటా రెండా వందల పాటలు వేల పాటలు ఆయన గుర్తు చేసుకుని మనం స్మరించుకోవచ్చు. అలాగే ఒకవైపు సినిమా పాటల ప్రస్థానం కొనసాగిస్తూనే తనకు ఇష్టమైనటువంటి సాహిత్య వ్యవసాయం కూడా ఆయన చేసి కావ్యాలు రాసి అత్యున్నతమైనటువంటి జ్ఞానపీఠ అవార్డును సైతం ఆయన సంపాదించారు. వారి సాధన నిజంగా మన భావితరాలకి ఎంతో మార్గదర్శనమైనటువంటి విషయం. తర్వాత వారి జీవితంలో పాటించినటువంటి అత్యున్నత ప్రమాణాలు, వారు కట్టుబడి ఉన్నటువంటి విలువలు ఇవన్నీ కూడా ఎంతైనా మనకు ఆదర్శనీయం. ఒక మంచి మహోన్నతుడు ఒక కవి దిగ్గజాన్ని మనం వాళ్ళు కోల్పోయాం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు.